శబరిమల ఆలయంలో మహిళల యొక్క ప్రవేశాన్ని కోరుతూ చాలా రోజులుగా వివాదాలు నడుస్తున్నాయి. ఇది సుప్రీంకోర్టులో కూడా ఉన్నటువంటి ఒక కేసు. చాలా మంది ప్రైవేట్గా కూడా పిటిషన్లు వేశారు. ఆలయం తరఫు నుంచి కూడా పిటిషన్లు నడుస్తున్నాయి. ఇప్పుడు బిందు కనకదుర్గ అనే ఇద్దరు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వారు మహిళలకి ప్రవేశ హక్కును కోరుతూ పిటిషన్ వేశారు. పైగా వీళ్ళు నాస్తికులు. 9 మంది న్యాయమూర్తులతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక తీర్పు చెప్పింది. తీర్పు చెప్పలేదు, విచారించింది. అసలు శబరిమల ఎక్కడుంది? దక్షిణాదిన ఉంది. దక్షిణాదిన ఉన్నటువంటి వారు ఉత్తరాదిన ఉన్నటువంటి నాస్తికులు దేవాలయం గురించి, ప్రవేశాల గురించి మాట్లాడటం ఏంటి? అసలు వాళ్ళు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి? అసలు నాస్తికులకి దేవాలయానికి సంబంధం ఏంటి? అంతే కదా. అసలు నువ్వెవడో, నీకు దేవుడే లేడని నువ్వు నమ్మినప్పుడు ఇంక దేవుడి గురించి నీకెందుకు? వాళ్ళు కొట్టుకుంటారు, చస్తారు, తర్వాత సంగతి వాళ్ళు చూసుకుంటారు. నువ్వెవడు అసలు అడగడానికి? సుప్రీంకోర్టు అదే అంటుంది. అడుగుతున్నటువంటి వారు నాస్తికుల, భక్తుల. దక్షిణాదిన ఒక పద్ధతి ఉంటుంది, ఉత్తరాదిన ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతులు మనం వెళ్ళడమే కరెక్ట్ కాదు. మళ్ళీ పైగా నాస్తికులు. ఈ బిందు కనకదుర్గ అనే ఆవిడ ఎవరు? నాస్తికుల, భక్తుల? భక్తురాళ్ళు అయితే ఓకే, దాని గురించి మనం విచారించవచ్చు. అసలు నాస్తికులు అయితే దీని గురించి ఎందుకు విచారించాలి? వాళ్ళు దేవుణ్ణే నమ్మరు కదా. దేవుణ్ణి నమ్మనప్పుడు మహిళలకి ఏదో అన్యాయం జరిగిపోతుంది కాబట్టి న్యాయం చేయాలి, కాబట్టి మీరు శబరిమలలో మహిళలకి ప్రవేశం కల్పించండి అని అడుగుతున్నారు వీళ్ళు. అసలు వాళ్ళకి అడగాల్సినటువంటి హక్కు వీళ్ళకి ఎక్కడుంది? అవసరం ఏంటి అని సుప్రీంకోర్టు అడుగుతోంది. వాళ్ళ తరఫున ఉన్నటువంటి న్యాయవాదిని అడుగుతోంది. వాళ్ళు అసలు దేవుణ్ణి నమ్మనప్పుడు శబరిమల గురించి వాళ్ళకెందుకు, తిరుపతి గురించి వాళ్ళకెందుకు, లేకపోతే అయోధ్య గురించి వాళ్ళకెందుకు? హిందువులు చూసుకుంటారు అది. వాళ్ళు మహిళల్ని రావద్దన్నది హిందూ మహిళల్ని. ఒకవేళ బాధ కలిగితే ఎవరికి బాధ కలుగుతుంది? హిందూ మహిళలకు కలుగుతుంది. కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. మీకెందుకు పని లేకపోతే సరే. మళ్ళీ పేర్లు చూస్తే కనకదుర్గ, బిందు, మళ్ళీ వీళ్ళు నాస్తికులు. ఈ దరిద్రం ఏంటి చెప్పనా? మన దేశంలో ఉన్నటువంటి నాస్తికులు హిందుత్వాన్ని నమ్మని వాళ్ళే నాస్తికులు. మన నాస్తికులు హిందుత్వం మీద మాత్రమే వాళ్ళ యొక్క పోరాటం. అటు క్రిస్టియన్కి సపోర్ట్గానే ఉంటారు, ఫేవర్గానే ఉంటారు, ఇస్లాంకి ఫేవర్గానే ఉంటారు. కానీ వీళ్ళకి కడుపు మంట ఎక్కడంటే హిందువుల మీద. మళ్ళీ వీళ్ళ పేరేంటి? వీళ్ళు సోకాల్డ్ నాస్తికులు. ఇలా ఉంటుంది మన దేశంలో. అందుకే సుప్రీంకోర్టు ఎంతకు ముందులా కాదు కదా, కొంచెం మన వైపు నుంచి ఆలోచిస్తుంది కదా. కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామాల్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తే జరుగుతున్నటువంటివి ఏంటనేది అర్థమవుతుంది. కానీ మనం ఎంత మారాలన్నది ఇలాంటి సంఘటనలు గుర్తు చేస్తాయి. మనం ఇంకా మనలో మనమే తన్నుకొని చేస్తాం. దీని గురించి మాట్లాడితే మనకు వ్యతిరేకంగా మాట్లాడే వెధవలు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం పోరాటం చేయాల్సి వస్తుంది క్షేత్రస్థాయిలో. కోర్టులు కూడా ఆ విధంగా మాట్లాడుతున్నాయి కాబట్టి మనం కూడా విజృంభించాలి. మనం కూడా చైతన్యం తెచ్చుకోవాలి. మనం కూడా అవగాహన పెంచుకోవాలి.